అమ్మా అమ్మా మేనత్తా అఖిలాండేశ్వర అత్తోళ్ళు గుడికి పోయించినా కూడా కూడట్టరేంది? ఎంత కూడబెట్టినా ఏముంది, టైంకి ఇంత కూడు పడకపోతే చచ్చిపోతావని ఈ రోజే తెలిసింది. మాకు పువ్వెట్లేంటని అడుగుతుంటే సోచుతావంట. నువ్వు బాడీ నూపి భూకంపం తెప్పించుకురా, ఇప్పటికే నీరసం వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి. ఓయ్ మందారం, నేనిట్ట మాట్లాడుతా ఉన్నా, నువ్వేటి ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు? ఒక్కసారి నవ్వచ్చు కదా, ముద్దిస్తాను. మూతి ముడుచుకున్నావేటి? ఓ, పూజకి నిన్ను తీసుకెళ్ళలేదని అలిగావా? నీ అలకి ఎట్టా పోగొట్టాలో నాకు బాగా తెలుసులే. నీకోసం నేను ఒక పాట పాడతాను, సరేనా? వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈ రోజు. పరవశించేను వస్తాడు నారాజు ఈ రోజు, తానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అత్తో చూస్తున్నావా? కనపడుతుంది, వినబడుతుంది కూడా. మనం ఇక్కడ కడుపు కాలు ఏడుతుంటే పార్వతి పాటలు పాడుకుంటుంది. ఏం తిందో ఏమో. అదెలా తింటుంది? పొద్దు మునిగేంత వరకు ఇంట్లో వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరాదని ఆర్డర్. పుట్టి మంచినీళ్ళేం తాగుతావు? నీకోసం గుడి నుండి ప్రసాదం పట్టుకొచ్చాను, పెడతానుండు. నేనింత సంతోషంగా ఎందుకున్నానో నీకు చెప్పనే లేదు కదూ. అమ్మగారు నన్ను గుడికి తీసుకుపోయి నవగ్రహాలు పూజ చేయిస్తున్నారు. ఇక పెళ్లికి ఏ దోషము ఉండదట.
అనుకున్నట్టే అయ్యే కలగన్నట్టే పెళ్లి జరుగుతాదని గుళ్ళో పూజారి గారు చెప్పినారు. అప్పటి నుంచి సంతోషంతో నా కాళ్ళు చేతులు ఒక తాను నిలవట్లేదు మందారం. అయ్యో నేను చూడు నీకు ప్రసాదం ఎడతానని ఆశ పెట్టి ముచ్చటెట్టాను. అమ్మో బేగా ఎట్టకపోతే ఆశ కురుపులొత్తాయి. తెస్తానండే. చిన్నత్తో దాని సంబడం చూసినావా? నా పెళ్లి చేస్తారమ్మని పిలిపించినావు. ఈడికొచ్చి పనోళ్ళ పెళ్లి చూసి పప్పనం తిని పోమంటావా ఏంది? ఎప్పుడో తినేసి పప్పనం సంగతి ఎందుకు, ఇప్పుడేం పెడతారు చూడు. నువ్వు ఉండరా కొండా. మనలాగా ఇది కూడా ఉపవాసం ఉన్నా దాని మొహంలో నీరసం లేదు చూసారా? కాన్ రాకుండా పౌడర్ కొట్టుకుందేమో అత్తా. దాని మొహం మేకప్ వేసినా పని మనిషే గాని హీరోయిన్ అయిపోతుందా ఏంటి? మనకు పెట్టుకున్న మొక్కలకు ప్రసాదం పెడుతుందంట, విన్నావా? ఇదే మన ఊరైతే దాన్ని గోతులో పెట్టి కప్పెట్టేసేదాన్ని. ఇది మన ఊరనుకోవే, అది వండే పొయ్యి మనదే, తవ్వితే వచ్చే గొయ్యి మనదే. మందారం ముందు వయ్యారాలు ఒలకబోసింది కదా, ఇప్పుడు ఆ మొక్క బోసిపోతుంది చూడు. తొర్రి పళ్ళతో ఆ మొక్కేం తినద్దు ప్రసాదం, నేను తింటాను.